రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల లొల్లి ఉధృతమవుతోంది. తమ ప్రాంతాన్ని కొత్త జిల్లాల లిస్టులో చేర్చాలంటూ నిరసనలు కంటిన్యూ అవుతున్నాయి. కొత్త మండలాల కోసం కూడా రోడ్డెక్కుతున్నారు జనం. రాష్ట్రంలో కొత్త జిల్లాల డిమాండ్లు మరింత తీవ్రమయ్యాయి. కొత్త జిల్లాలు, మండలాల కోసం జనం ఉద్యమిస్తున్నారు. తమ ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలంటూ బంద్లు, ఆందోళనలు, ధర్నాలతో హోరెత్తిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలాన్ని నిర్మల్ జిల్లాలో కలపొద్దంటూ 3 రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోనే దండేపల్లిని చేర్చాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఖమ్మం జిల్లా ఇల్లందును జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు బంద్ పాటించాయి. సింగరేణికి పుట్టినిల్లైన ఇల్లందును డిస్ట్రిక్ట్ చేయాలని కోరుతూ రాస్తారోకో ధర్నా చేస్తారు నేతలు. బంద్ కు విద్య, వ్యాపార సంస్థలు మద్దతు ప్రకటించాయి. భద్రాచలం జిల్లాని అదేవిధంగా ఇల్లందు రెవెన్యూ డివిజన్ తో పాటు జిల్లాని ఏర్పాటు చేయాలనేటువంటి అఖిలపక్షం యొక్క ఈ ప్రజల అభిప్రాయాల మేరకు ఇల్లందు జిల్లాని దాదాపు 15 మండలాలతో కూడినటువంటి జిల్లాని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి తెలియజేయడం అనేటువంటి జరుగుతుంది. అన్ని కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, వివిధ పక్షాలన్నిటినీ కలుపుకొని ఇల్లందు జిల్లా కోసం మేము మా వంతు పోరాటం చేస్తాం. అవసరమైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి అయినా ఈ జిల్లాను సాధించుకునేదాకా అఖిలపక్షము ఒక ఎత్తుగడ చేసి అయినా అవసరమైతే దేనిటికైనా వెనకాడకుండా మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. కరీంనగర్ జిల్లాలో కొత్త మండలాలు, జిల్లాల కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. సిరిసిల్లను డిస్ట్రిక్ట్ చేయాలని కోరుతూ చేపట్టిన ముస్తాబాద్ మండల బంద్ సక్సెస్ అయింది. బంద్ కు వ్యాపార, విద్యా సంస్థలు సహకరించి స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. సిరిసిల్లను జిల్లా కేంద్రంగా చేసేందుకు మంత్రి కేటీఆర్ కృషి చేయాలని నేతలు కోరారు. ఇక జిల్లాలోని కతలాపూర్ మండలంలోని గంభీర్పూర్ గ్రామాన్ని మండల కేంద్రం చేయాలంటూ గ్రామస్తులు కరీంనగర్ లో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. కోర్ట్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చి అక్కడ బైఠాయించారు. ఇప్పటికైనా కానీ కళ్ళు తెరుచుకొని గవర్నమెంట్ మా గంభీర్పూర్ గ్రామాన్ని అన్ని అంగులతో ఉంది కాబట్టి అన్ని ఊర్లలో 14 ఊర్లలో అనుగుణంగా ఉంది. ఏ ఊరికి వెళ్ళినా 3 కిలోమీటర్ల డిస్టెన్సే ఉంది. అందుగురించి మేము కోరుకుంటున్నాము. ఇదే మేము మన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కోరుకుంటలేము. మండలం చేస్తున్నారు కాబట్టి అన్ని అంగుళాలతో మేము ముందున్నాం కాబట్టి మా గంభీర్పూర్ గ్రామాన్ని పారుమూల గ్రామం కాబట్టి తప్పకుండా మండలాన్ని ప్రకటించాలని కోరుకుంటూ వరంగల్ జిల్లాలో కొత్త డిస్ట్రిక్ట్స్ కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. జనగామను జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ లింగాల ఘనపురం మండల నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. చాకలి ఐలమ్మ విగ్రహం సాక్షిగా ప్రమాణం చేసి జనగామను జిల్లా కేంద్రం చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. మరోవైపు జిల్లా కోసం ఆందోళన చేసిన నేతల అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. మాకు పదవులు కాదు ముఖ్యం, ప్రాంతీయ ఆదరణ ముఖ్యం. జనగామ జిల్లా కోరికకై మేమందరం మూకుమ్మటై ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్లము, ఎంపీటీసీలము అందరము రాజీనామా చేయడం జరిగింది. జనగామ జిల్లాగా వెంటనే ప్రకటించకపోతే మా ఉద్రిక్తత ఇంకా తీవ్రంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. మాకు జిల్లా ప్రకటిస్తామని అందరికంటే ముందే మాకు మాట ఇచ్చారు. ఆ మాటను నిలుపుకుంటాడని ఇంకా నమ్మకం ఉంది. ఒకవేళ జనగాంకి ఎక్కడైనా అన్యాయం జరిగితే ప్రాణత్యాగాల్లో కూడా సిద్ధంగా ఉండి మేము జనగాం జిల్లా మా పిల్ల తరాలకి సాధించుకుంటామని గట్టి నమ్మకం ఉంది. కొత్త జిల్లాలతో పాటు మండల కేంద్రాలు, రెవెన్యూ డివిజన్ల కోసం నేతలు రోడ్డెక్కుతున్నారు. దసరా వరకు కొత్త జిల్లాలు ఏర్పాటయ్యే అవకాశం ఉండటంతో ఉద్యమాలను మరింత తీవ్రతరం చేస్తున్నారు.